పదం వింటేనే ఇప్పుడు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉలిక్కి పడుతున్నారు. అంతలా వారిని వెంటాడుతోంది ఆ పదం. 2023లో టెక్ దిగ్గజాలతో పాటు స్టార్టప్లు కూడా ఎడాపెడా మాస్ లే ఆఫ్స్ కు తెగబడగా కొత్త ఏడాది సైతం టెకీలపై లే ఆఫ్స్ కత్తి వేలాడుతోంది. 2024లో అడుగు పెట్టామో లేదో ఫస్ట్ నెలలోనే గూగుల్, అమెజాన్, మెటా సహా పలు దిగ్గజ కంపెనీలు కొలువులు కోతకు తెరతీశాయి. 2024లో కూడా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలు భారీగానే ఉన్నాయి. వరకు ఏకంగా 32,000 మందికి పైగా టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు layoffs.fyi చేపట్టిన సర్వేలో తేలింది. తాజాగా స్నాప్ ఇంక్ అనే కంపెనీ 540 మంది ఉద్యోగులను తీసివేసినట్లు ప్రకటించింది. దీనితో పాటు ఆప్టా ఇంక్ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఈ నెల ప్రారంభంలోనే ఖర్చులు తగ్గించుకోవడానికి ఏకంగా 400 మందిని తొలగించింది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ 2024 స్టార్టింగ్ లోనే పలువురు ఉద్యోగులపై వేటు వేసింది. హార్డ్వేర్, ఇంజనీరింగ్, డిజిటల్ అసిస్టెంట్, అడ్వర్టైజింగ్ సహా పలు విభాగాల్లో 1000 మందికి పైగా ఉద్యోగులను తీసివేసింది. గూగుల్లో మరిన్ని లే ఆఫ్స్ తప్పవని కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగులకు పంపిన మెమోలో క్లారిటీ ఇచ్చారు. ఇటు యూట్యూబ్ కూడా ఆల్ఫాబెట్ గ్రూప్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా క్రియేటర్ మేనేజ్మెంట్ టీమ్స్ నుంచి ఈ మధ్య 100 మంది ఉద్యోగులను తొలగించింది. అమెజాన్ సైతం ఫ్రెష్ లే ఆఫ్స్ ప్రకటించింది. ప్రైమ్ వీడియో, ఎంజీఎం స్టూడియో డివిజన్స్ లో ఉద్యోగులను తొలగిస్తామని ముందే అనౌన్స్ చేసింది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా ఈ ఏడాది స్టార్టింగ్ లోనే టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్ విభాగంలో 60 మంది ఉద్యోగులపై వేటు వేసింది. గత 2 ఏళ్ల నుంచి ఐటీ, టెక్ ఉద్యోగులకు కష్టాలు తప్పట్లేదు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆయా కంపెనీల ఆదాయాలు, లాభాల్లో భారీ క్షీణత కనిపిస్తోంది. ఇదే క్రమంలో ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించడం తప్ప మరో మార్గం యాజమాన్యాలకు కనిపించట్లేదు. కరోనా మహమ్మారి విజృంభించినప్పటి నుంచి మొదలైన లే ఆఫ్ పరంపర ఇప్పుడు ఆర్థిక మందగమనంలో కొనసాగుతోంది. కాదు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాళ్ళ ఉద్యోగులను తొలగించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కో కంపెనీ ఒక్కో కారణం చెప్తుంటే అంతిమంగా మాత్రం అన్ని సంస్థల రీజన్స్ మాత్రం ఒకే విధంగా ఉంటున్నాయి. తమ సంస్థలను మరింత బలోపేతం చేయడం కోసం, ఖర్చులను తగ్గించుకోవడం కోసం, ఆర్థిక మందగమనం నుంచి బయటపడేందుకు ఇలా వందలాది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నాయి. ముఖ్యంగా పెరిగిన ఖర్చులతో చాలా కంపెనీలు మూతపడ్డాయి. దీంతో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. మన దగ్గర చూస్తే ఐటీ దిగ్గజ కంపెనీలకు ప్రాజెక్టులు అంతలా రావట్లేదు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇదే క్రమంలో కొన్ని ఉద్యోగాలకు మానవ ప్రమేయం అవసరం లేదు అన్న భావన వ్యక్తమవుతోంది. బెంగళూరులో తాజాగా ఓ రిపోర్టు ప్రకారం ఫ్రెషర్స్ నియామకాలు భారీగా పడిపోయాయి. ఉద్యోగుల తొలగింపులు రానున్న రోజుల్లో భారీగా ఉంటాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఏఐని వినియోగిస్తున్నాయని, ఫలితంగా వర్క్ ఫోర్స్ మరింత తగ్గించుకునేందుకు ఏమాత్రం వెనకాడబోవని టెక్నాలజీ నిపుణులు చెప్తున్నారు. తమ క్లయింట్ ఎంగేజ్మెంట్ విధానాన్ని సులభతరం చేయడం సహా తమ వ్యాపార వ్యూహాలను మరింత మెరుగుపరుచుకునే దిశగా అప్పుడప్పుడు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని కొన్ని కంపెనీలు చెప్తున్నాయి. ఆర్థిక మాంద్యం సంకేతాలు ముఖ్యంగా టెక్ సంస్థలకు ఇబ్బందికర పరిణామంగా మారింది. లాభాదాయాలు పడిపోతున్నాయి. దీంతో ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. మరోవైపు కొత్తగా ఉద్యోగుల్ని కూడా నియమించుకోవట్లేదు. చాలా వరకు కొన్ని సంస్థల్ని తాత్కాలికంగా మూసేవి, తగ్గించుకునేవి కూడా ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఇదే క్రమంలో ఉద్యోగులకు వేతనాలు కూడా పెంచట్లేదు. ఆఫీసులకు ఖచ్చితంగా వారంలో 3 లేదా 4 రోజులు రావాలని ఆదేశిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న బెంగ మొదలైంది. గత కొన్ని వారాలుగా ఆల్ఫాబెట్, అమెజాన్, సిటీ గ్రూప్, ఈబే, మేసిస్, మైక్రోసాఫ్ట్, షెల్, ఫోర్డ్, ఇల్లస్ట్రేటెడ్, వెఫైర్ వంటి అమెరికా కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించాయి. అమెజాన్, సేల్స్ ఫోర్స్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు సైతం 2024లో ప్రారంభం నుంచే సిబ్బందిని తొలగిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం చాలా కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవడానికి, ఇందులో నైపుణ్యం కలిగిన ఎంప్లాయీస్ ను తీసుకోవడానికే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాయి. దీంతో కొత్త నియామకాల సంఖ్య తగ్గడమే కాకుండా ఉన్న ఉద్యోగులను కూడా ఇంటికి పంపించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. చాలా కంపెనీలు స్కిల్స్ ఉన్న వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాయి. స్కిల్స్ లేని వారిని మొహమాటం లేకుండా ఉద్యోగంలో నుంచి తీసివేస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది ఉద్యోగుల్ని కనీసం సమాచారం ఇవ్వకుండానే కొన్ని కంపెనీలు తొలగించాయి. మరికొన్ని కంపెనీలైతే చిన్న చిన్న రీజన్స్ చెప్పి వదిలించుకున్నాయి. కొందరికి వెకేషన్ లో ఉన్నప్పుడు లే ఆఫ్స్ విధించగా, ఇంకొకరు ఆఫీస్ మీటింగ్ లో ఉన్నప్పుడు లే ఆఫ్ చేసినట్లు మెసేజ్ అందించాయి. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. బాధిత ఉద్యోగులు తమ బాధల్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మరోవైపు వర్క్ ఫ్రం హోం సందర్భంగా కొంతమంది ఉద్యోగులు రెండు సంస్థల్లో జాబులు చేశారు. 2 కంపెనీల్లో జీతాలు తీసుకుంటూ కంపెనీల మేనేజ్మెంట్స్ కు తెలియకుండా పని కానిచ్చేశారు. ఆ తర్వాత ఈ విషయం తెలిసి ఆయా కంపెనీలు 2 చోట్ల ఉద్యోగాలు చేస్తున్న ఎంప్లాయీస్ ను వదిలించుకున్నాయి. ఒకే సమయంలో ఒక వ్యక్తి 2 ఉద్యోగాలు చేయడాన్ని సహించేది లేదని ఇటీవల ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు ప్రకటించాయి. ఒకే టైంలో ఒక ఉద్యోగి 2 ఉద్యోగాలు చేయడాన్ని మూన్ లైటింగ్ అంటారు. ఒకేసారి 2 ఉద్యోగాలు చేయడం మోసంతో సమానమని కొన్ని కంపెనీలు భావిస్తున్నాయి. ఒకేసారి 2 ఉద్యోగాలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని తమ ఉద్యోగులను ఇన్ఫోసిస్ కూడా హెచ్చరించింది. మైక్రో మేనేజ్మెంట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ వర్క్ ఫ్రం హోం, రిమోట్ ఉద్యోగాలతో కొత్త తరహా హెలికాప్టర్ బాస్ల సంఖ్య ఈ రోజుల్లో బాగా పెరిగింది. వీరి వల్ల ఉద్యోగులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది మేనేజర్లు నిత్యం తమ ఉద్యోగులపై అలా నిఘా పెడుతూనే ఉంటారు. కోవిడ్-19 వ్యాప్తితో కొత్త రకం హెలికాప్టర్ల బాస్లు ఎక్కువయ్యారని అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఈ రిమోట్ మైక్రో మేనేజ్మెంట్ లో భాగంగా ఆకస్మిక తనిఖీలు, మధ్య కాల్స్, అనవసర జూమ్ మీటింగ్స్ లాంటివి ఎక్కువయ్యాయి. ఇలా చేయడం వల్ల ఉద్యోగుల పనితీరు దెబ్బతింటోందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం జాబ్ మార్కెట్ లో పరిస్థితులపై ఆర్థికవేత్తలు, రిక్రూటర్లు, కన్సల్టెంట్లు, ఇతర పరిశీలకులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మధ్యస్థాయి మేనేజ్మెంట్ లో ఉన్న ఉద్యోగులు, వర్క్ ఫ్రం హోం చేసేవారికి లే ఆఫ్ ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నాల్లో ఉన్న కంపెనీలు రిమోట్ వర్కర్లను టార్గెట్ చేయడంలో ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నారు. కంపెనీకి ఓ ఉద్యోగి ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాడు, ఫ్యూచర్ లోనూ అతడు సంస్థకు యూజ్ అవుతాడా లేదా అన్న కోణంలో నుంచే సంస్థలు లే ఆఫ్ చేపడుతున్నాయంటున్నారు. జాబ్స్ తప్పించుకోవాలంటే ఉద్యోగులు రిమోట్ వర్క్ కు ముగింపు పలకాలని అంటున్నారు. వర్క్ ఫ్రం హోం శకం ముగిసిందన్న విషయాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా మేనేజ్మెంట్ తో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడం, నెట్వర్కింగ్ ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కీలకమని చెప్తున్నారు. ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం ఆర్థిక రంగంలో సానుకూల సంకేతాలు ఉన్నంత వరకు ఉద్యోగుల తొలగింపుల గురించి ఆందోళన చెందక్కర్లేదు. ప్రస్తుతం లేబర్ మార్కెట్ లో ఐటీ, ఫినాన్స్ రంగాల్లోని వైట్ కాలర్ ఉద్యోగులే లే ఆఫ్ ప్రమాదం ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. బ్లూ కాలర్ జాబ్స్ కు వచ్చిన ప్రమాదమేమీ లేదని అంటున్నారు. జాబ్ మార్కెట్ లో ఇలాంటి ఒడిదుడుకులు సహజమేనని మరికొందరు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రస్తుత లే ఆఫ్స్ ఆయా సంస్థలు చేపడుతున్న దిద్దుబాటు చర్యలని, లాభాపేక్షతో చేస్తున్నవి కావని అంటున్నారు. కరోనా సంక్షోభం సమయంలో అనేక సంస్థలు పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాయని, వాటి నుంచి బయటపడే క్రమంలో ఈ లే ఆఫ్స్ కు తెరతీశాయని చెప్తున్నారు. తాజా పరిస్థితులు ఏఐ వంటి రంగాల్లో కొత్త ఉపాధి అవకాశాలకు ద్వారాలు తెరుస్తాయని అంటున్నారు. అభివృద్ధి చెందుతున్న
ఎమర్జింగ్ టెక్నాలజీలు వర్కింగ్ ప్రొఫెషనల్స్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. వీటి కారణంగా తాము ఉపాధికి దూరం అవుతామేమో అని ఆందోళన చెందుతున్నారు. మెజారిటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల గురించి టెన్షన్ పడుతున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. వేగంగా మారుతున్న ఐటీ రంగంలో నిలదొక్కుకోవాలంటే ఏఐ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల్లో ఆరితేరి ఉండాలని తాజా రిపోర్ట్ ఒకటి పేర్కొంది. 2023 ఉద్యోగులకు ఎలాగూ కలిసి రాలేదు. ముఖ్యంగా స్టార్టప్లలో పనిచేస్తున్న వారు తమ జాబ్స్ ఎప్పుడు ఊడతాయా అనే భయంతో బతికారని చెప్పొచ్చు. 2022-23లో ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు దాదాపు 4,25,000 ఉద్యోగులను తొలగించాయి. ఇండియాలో దాదాపు 36,000 మంది టెకీలు తమ ఉద్యోగాలు కోల్పోయారు. వీటిలో కొత్త స్టార్టప్ కంపెనీలు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నాయి. రాబోయే రోజుల్లో జనరేటివ్ ఏఐ ప్రభావంతో టెక్ రంగంలో మిలియన్ల ఉద్యోగాలకు ముప్పు ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో టెక్నాలజీ కంపెనీలు మరింత మందిపై వేటు వేసే అవకాశం ఉందంటూ పలు సర్వేలు భయంకరమైన విషయాలు బయటపెడుతున్నాయి. నేటి జాబ్ మార్కెట్ లో కొనసాగాలంటే స్కిల్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని, టెక్నాలజీల గురించి తెలుసుకుంటూనే ఉండాలని వర్కింగ్ ప్రొఫెషనల్స్ స్పష్టం చేశారు.